ఈ జనాలను చంపుతానని వచ్చినావా లేకపోతే ఏమైనా వీళ్ళని బాగు పెడతానని వచ్చినావు నువ్వు? దేనికి వచ్చినావు నువ్వు? దేనికి ఏం చేస్తానని పోయి సీఎం కుర్చీలో కూర్చున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? నేను నిన్ను గట్టిగా అడుగుతా, నేను నా దగ్గర ఉండు కదా, నిన్ను గట్టిగానే అడుగుతున్నావు కానీ కాస్త దూరం ఉన్నావు కానీ నీ చరిత్ర అయిందో నిన్ను మాత్రం నిన్ను కారపోడి పోయింది మాత్రం నేనైతే ఊకోను. మేము మా పార్టీ ఊకోదిగా, మా బీఆర్ఎస్ పార్టీ గంత అంతా మాకు ఇసుకు పుడుతుంది. నువ్వు చేసింది ఏంది? అది ఏం పనులు చేసినావు? అంటే మా కేసీఆర్ ను అంగిలాగా ఉడబీకి నువ్వు చీర్లపల్లి జైలుకు పంపిస్తావు. నువ్వేనా ఒక 20 నెలలు ఉపాసం ఆకలి ఉపాసం ఉండి నువ్వు సాగు నోట్ల తలబెట్టి తెచ్చిన తెలంగాణను తెచ్చిన దానికి నువ్వు చీర్లపల్లి జైలుకు పంపిస్తావు? ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడు. ఆయనే కదా జై తెలంగాణ అని మున్పు నుంచే లేదు. ఆయన ఏదో గాడుపుకి వచ్చినట్టు వచ్చిండు. ఆయన ఉద్యమంలో ఉన్నాడా లేకపోతే ఉద్యమంలో ఏమైనా పని చేసిండా? కాకపోతే ఏమైనా కార్యకర్తలతో పని చేసిండా? కాకపోతే ఏమైనా లాఠీ దెబ్బలు తిన్నాడా? ఏమైనా జైలుకు పోయిందా?